ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 47వ భాగం. చెప్పు, ఆ ఊరి పేరేంటో బాగా గుర్తు చేసుకొని చెప్పు, రెట్టించాడు బాబీ. రేపు ఇంకోసారి మాట్లాడి తెలుసుకుంటా పెద్దమ్మా, ఆమె వైపు చూస్తూ అన్నాడు బాచి. తన భర్త ప్రస్తావనతో ఇంకోసారి మనస్సు వికలమైంది కాబోలు మౌనంగా పోయి పడుకుంది. చేతులు కడుక్కుని ఇంటి ముందుకు పోయి కూర్చున్న బాచీ దగ్గరికి చేరాడు బాబీగాడు. పెద్దమ్మ కోపం తగ్గదని అనుకున్నా, ఇద్దరిని మెడమీద చేసి బయటికి నెడుతుందని భయపడ్డా. భలేగా తప్పించుకున్నావు. ఈ కోటిగాడిని గురించి హరినారాయణకి నిజంగానే తెలుసా? లోగొంతుకతో అడిగాడు. ఇందాకన్నీ తెలుసునన్నట్టు మాట్లాడావుగా, మళ్ళీ నన్నడుగుతావేంటి? కోపంగా అన్నాడు బాచి. తమ సంభాషణ లోపల ఉన్న సరస్వతమ్మ చెవికి చేరటం లేదని నిశ్చయపరుచుకుని అసలు విషయాన్ని అతనికి తెలియజేశాడు బాచి. అదా, చాలా పెద్ద కథే ఉందన్నమాట. ఆ సాబుగడి సంగతేమైంది అన్నాడు బాబీ. ఈసారి అతనికేమీ చెప్పదలుచుకోలేదు బాచి. ఫ్యాక్టరీలోనే ఉన్నారు వాళ్ళు. 1-2 రోజుల్లో ఏదో ఒకటి ఆలోచిస్తానన్నాడు హరినారాయణ అని చెప్పాడు. కమిషనర్ గారికి ఫోన్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన అతనికి వచ్చినప్పుడు బాబీ ఫ్యాక్టరీ ఆవరణలో సాబు దగ్గర కూర్చొని ఉన్నాడు. అందువల్ల బాచీకి హరినారాయణకి మధ్య ఫోన్ గురించిన సంభాషణను వినలేదు. ఇప్పుడు అతనికి చెప్పలేదు బాచి. పడుకుందాంరా, నిద్ర వస్తోంది అంటూ ఆవులించాడు. లోపల ఉన్న గోనె పట్టాలను తెచ్చి గుమ్మంలో వేశాడు బాబీగాడు. పక్కపక్కనే పడుకుని 10 క్షణాల్లో నిద్రలోకి జారిపోయారు వారిద్దరూ. ఉదయం 8 కల్లా బెనర్జీని తన దగ్గరికి పిలిపించుకున్నాడు బహదూర్. ఏమైంది బే, ఆ పోరగాళ్ళు మాయమైపోయినరా అని అడిగాడు. సాబుగాడు వెళ్ళుండన్నా, ఆడి దగ్గర నుంచి ఫోన్ కోసం చూస్తున్నా జవాబిచ్చాడు బెనర్జీ. ఆడు ఫోన్ చేయడు, మనోళ్ళని మార్కెట్ దగ్గరికి పంపించు, ఆడ విచారిస్తే అంతా తెలిసిపోద్ది ముఖం ముడుచుకుంటూ అన్నాడు బహదూర్. అలాగే అన్నా, అలాగే పంపిస్తా అన్నా, నేనే పోయొస్తా అంటూ హడావిడిగా బయటికి వచ్చేసి తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు బెనర్జీ. ఏంటి బెనర్జీ, ఏంటి సంగతి? విషయం అర్థంగాక అడిగాడు అక్కడ ఉన్న వస్తాదుల్లో ఒకతను. అప్పటికప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేశాడు బెనర్జీ. ఈ సరస్వతమ్మ బతికి ఉన్నంతకాలం నాకు తిట్లు తప్పవు. గట్టిగా మాట్లాడితే చెంపలు వాయించేస్తాడు. అరే, మనోళ్ళందరినీ రెడీగా ఉండమని చెప్పు. ఆ సాబుగాడు పని పూర్తి చేసినా చేయకపోయినా ఈ రాత్రి సరస్వతమ్మ పని ఖతమైపోవాల్సిందే. ఇక ఆలోచించుడు అనవసరం. సరస్వతమ్మతో పాటు అడ్డం వస్తే ఆ పోరగాళ్లను కూడా నరికి పారేద్దాం అంటూ ఒక ఆటో ఎక్కి మార్కెట్ వైపు బయలుదేరాడు. 8:30 అవుతుండగా 2 టౌన్ స్టేషన్ ముందు కారు దిగాడు కమిషనర్. ఎలా ఉన్నారు మనవాళ్లు, ఏమనంటున్నారు? అటెన్షన్లో నిలబడిన సెంట్రీని అడుగుతూ లోపలికి పోయాడు. తెల్లవారుజామున మీరు అప్పగించి వెళ్లినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు సార్. వెర్రి చూపులు చూడటం తప్ప వేరే రియాక్షన్స్ ఏమీ కనిపించటం లేదు. లాకప్లో ఉన్న సాబుని డ్రైవర్ని చూపిస్తూ చెప్పాడు ఆ స్టేషన్ ఇన్ఛార్జ్. తలుపుల దగ్గర నిలబడి సాలోచనగా తల ఊపాడు పోలీస్ కమిషనర్. ఇంట్రోగేట్ చేయమంటారా సార్ అడిగాడు ఇన్ఛార్జ్. ఏమని చేస్తావు? మీరేమని చేయమంటే అలా చేస్తాం సార్. నో, అవసరం లేదు. జస్ట్ 2-3 రోజులు ఆగుతాం అన్నాడు పోలీస్ కమిషనర్. సార్, వీళ్ళెవరు సార్ అడిగాడతను. వీళ్ళెవరో నాకు కూడా సరిగ్గా తెలీదు. మన ఝాన్సీ వీళ్ళని 2-3 రోజుల సర్క్యులేషన్లో నుంచి రిమూవ్ చేయమని రిక్వెస్ట్ చేసింది. సరేనని తీసుకువచ్చాను. తను మళ్లీ ఫోన్ చేసినప్పుడు మన అనుమానాన్ని తెలియజేద్దాం. అంతవరకు ఏమీ మాట్లాడవద్దు. అర్థమైందా అన్నాడాయన. ఎస్ సార్, అలాగే చేద్దాం సార్. ఝాన్సీ ఫోన్ చేసి చెప్పిందంటే ఏదో పెద్ద కారణమే అయి ఉంటుంది. అందుకే వివరాలు అడగలేదు. వి విల్ వెయిట్ ఫర్ హర్ ఫోన్ కాల్ అంటూ బయటకొచ్చేశాడు. కమిషనర్ని చూడగానే గొంతుకేదో అడ్డం పడిన అనుభూతితో కొట్టుమిట్టాడుతున్న సాబుకి ఆ ఫీలింగ్ స్థానంలో విపరీతమైన అయోమయం వచ్చిపడింది. ఝాన్సీ అంటారేమిటి? కౌన్ హే ఝాన్సీ అడిగాడు పక్కనే ఉన్న ఆటో డ్రైవర్ని. లోపలికొచ్చి బొక్కలెక్కడెరిగేస్తారోనని ఏడుస్తున్నా.
నాకేం తెలుస్తుంది ఝాన్సీ ఎవరో? మనం తిన్నగా ఇంటికి పోయేదుందా? బిక్కముఖం పెట్టుకుని ఎదురు ప్రశ్న వేశాడు ఆటో డ్రైవర్. ముఖం మీద ప్రత్యక్షమైన చెమట బిందువుల్ని షడ్భుజానికి అద్దుకుంటూ వెనుక ఉన్న గోడకి ఆనుకున్నాడు సాబు. తాము ఎక్కడున్నారో, ఎందుకక్కడికి తీసుకురాబడ్డారో ఆలోచించటం మొదలుపెట్టాడు. 9 గంటలవుతోంది, ఇంకా మొద్దు నిద్రపోతున్నారు గుమ్మానికి అడ్డంగా. లేవండ్రా, లేవండి అంటూ సరస్వతమ్మ గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు స్నేహితులిద్దరూ. అప్పుడే 9 అయిపోయిందా? అయ్య బాబోయ్, టైం తెలియలేదు అంటూ గోని పట్టాల్ని మడతపెట్టి లోపలికి తీసుకుపోయాడు బాచి. స్నానాల దొడ్డి దగ్గర ఉన్న నీళ్ల బకెట్ దగ్గరికి పోబోయి సడన్ గా ఆగిపోయాడు బాచి. అదేంటి పెద్దమ్మా, నువ్వు మార్కెట్కి పోకుండా ఇంటి దగ్గరే ఉన్నావేంటి? ఆశ్చర్యంగా అడిగాడు. ఇవాళ పోనురా, నువ్వు త్వరగా రెడీ అయితే నీతో పాటు నేను కూడా హరినారాయణ దగ్గరికి వస్తా, రెడీ అవ్వు అంటూ లోపలికి వెళ్లిపోయిందామె. నిర్ఘాంతపోయినట్టు నోరు తెరుచుకుని నిలబడిన బాచీ దగ్గరికొచ్చి కనుబొమ్మలు ఎగురవేశాడు బాబీ. చిక్కుల్లో పడ్డాంరా, రెడీ అయిపోయింది పెద్దమ్మ. మనం నెత్తి పగలగొట్టుకున్నా వినిపించుకోదు. ఏం చేయాలి? చిన్నగా అంటూ ముఖం గడుక్కున్నాడు బాచి. ఆ ఊపులోనే స్నానం చేసేశాడు. చపాతీలు చేసి రెడీగా కూర్చుంది సరస్వతమ్మ. మీ పెదనాన్న గురించి పూర్తిగా తెలుసుకుందాంరా బాచి. అతను ఏ ఊరు చెప్పినా సరే వెంటనే అక్కడికి పోయి వద్దాం, సరేనా అని అడిగింది. అలాగే పెద్దమ్మా, అలాగే పోయి వద్దాం. ఇందులో ఆలోచించాల్సిందేమీ లేదు. నేను వెళ్ళి ఆ హరినారాయణ ఎక్కడ మకాం పెట్టాడో తెలుసుకువస్తా. మధ్యాహ్నం నుంచి నువ్వు వద్దువుగాని అంటూ ఆమెకు బ్రేక్ వేయటానికి ప్రయత్నం చేశాడతను. నువ్వు వెళ్ళి తెలుసుకురావటం, నేను తర్వాత బయలుదేరటం టైం వేస్ట్. ఎలాగూ మార్కెట్కి సున్నా చుట్టా, నీతో పాటు నేను కూడా వస్తా. ఇవాళ అందరం హోటల్లోనే భోజనం చేద్దాం అంటూ అప్పటికప్పుడు ప్రయాణమై గుమ్మంలో నిలబడిందామె. ఏరా, ఏం చేస్తావు? హరినారాయణతో మాట్లాడిస్తావా? రహస్యంగా అడిగాడు బాబీగాడు. ప్లేట్లో ఉన్న ఆఖరి చపాతీ ముక్కని ఉండచుట్టి నోట్లో పెట్టుకుంటూ ఉన్నట్టుండి ముఖమంతా నోరు చేసుకుని నవ్వాడు బాచి. ఎందుకురా నవ్వుతావు? అడిగాడు బాబీ. నిన్నట్నుంచి ఒక చిక్కు సమస్య నా బుర్రని అదే పనిగా తినేస్తోంది. అదిప్పుడు దానంతటదే విడిపోయింది. ఇక పద, ఆలస్యం అయిపోతోంది అంటూ చేతులు కడుక్కొని బయటకొచ్చాడు. ఇంటికి తాళం పెట్టి అతని వెనకే మెయిన్ రోడ్డుకేసి నడిచింది సరస్వతమ్మ. ఇరానీ హోటల్ని దాటి వాళ్లు 100 గజాల దూరం పోయాక ఒక ఆటోలో వచ్చి హోటల్ దగ్గర దిగాడు బెనర్జీ. ఆటోలో వచ్చి హోటల్ దగ్గర దిగిన బెనర్జీని చూసి గబగబా ఎదురెళ్లాడు క్యాష్ కౌంటర్లో కూర్చున్న ఇరానీ హోటల్ ఓనర్. పొద్దుగాలే వచ్చినవేందన్నా, ఏదైనా పనిపడిందా అడిగాడు. అదేం లేదు గాని మనోళ్ళెవరైనా వచ్చినరా ఈడికి? ప్యాంటు జేబులో చేతులుంచుకుని చుట్టూ చూస్తూ ప్రశ్నించాడు బెనర్జీ. ఎవరూ రాలేదు, హోటల్ తెరిచినాక నువ్వే వచ్చినావు అంటూ అతన్ని ఓ టేబుల్ ముందు కూర్చోబెట్టి టీ తెచ్చిచ్చాడు హోటల్ ఓనర్. లేబర్ కాలనీలో సరస్వతమ్మ అని బత్తాయిలమ్మే మనిషి మార్కెట్కి రాలేదు, ఇంటికాడ ఉందో లేదో తెలియాలి చెప్పాడు బెనర్జీ. ఓ వెయిటర్ని పిలిచి కాలనీకి పంపించాడు హోటల్ ఓనర్. 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడతను. ఇంటికి తాళం పెట్టి ఉంది, ఇంతకుముందే యాడుకోబోయిందట అంటూ రిపోర్ట్ చేశాడు. తల విదిలించి టేబుల్ ముందు నుంచి లేచాడు బెనర్జీ. బయట ఆటోలోనే కూర్చుని ఉన్న అతని మనుష్యులిద్దరూ ప్రశ్నార్థకంగా చూశారు అతని వంక. యాడుకోబోయిందట, అనుమానం వచ్చుంటుందా? ఆటో దగ్గరికి పోయి అన్నాడు బెనర్జీ. అటువంటిదేమీ ఉండి ఉండదు, చుట్టాలింటికేమైనా పోయిందేమో, లేదా ఏదైనా రోగం వచ్చి దవాఖానాగాడికి పోయి ఉంటది. మధ్యాహ్నం ఒకసారి ఆడికి పోయి చూసొద్దాం చెప్పాడొకతను. అతన్ని ఆటోలో నుంచి దించేశాడు బెనర్జీ. నువ్వేడ్నే ఉండి తను వచ్చిందో రాలేదో ఫోన్ చేసి చెప్పు, తన వెంట ఆ పోరగాళ్ళిద్దరూ ఉన్నారో లేదో చూసుకో అంటూ ఆటో ఎక్కి డ్రైవర్కి సైగ చేశాడు. బడ్డీ కొట్లో సిగరెట్ ప్యాకెట్ని తీసుకుని హోటల్లోకి పోయి కూర్చున్నాడు ఆ అనుచరుడు. మార్కెట్ని దాటి కాస్తంత దూరంగా వెళ్ళాక మెయిన్ రోడ్డుకు అవతలగా ఉండే సాయిబాబా గుడి దగ్గర సరస్వతమ్మని ఆపేశాడు బాచి. బాబీ గడితో నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి అసలు ఉన్నాడో ఎటైనా వెళ్ళిపోయాడో చూసొస్తా అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా రివ్వున ముందుకు పరిగెత్తాడతను.
సాయిబాబా గుడికి దగ్గర్లోనే ఉంది హరినారాయణ బస చేసిన హోటల్. రిసెప్షన్ దగ్గర ఉన్న మనిషి ఎవరు నువ్వు, ఎవరు కావాలి అని అడుగుతున్నా లెక్క చేయకుండా పరుగు పరుగున పై అంతస్తులోకి పోయి మొట్టమొదటి గది తలుపుల్ని దబదబా కొట్టాడు. ఎవర్రాది, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా లేదా? కోపంగా అడుగుతూ వచ్చి విసురుగా గది తలుపులు తెరిచాడు హరినారాయణ. నాతో పాటు పెద్దమ్మ కూడా వచ్చింది, సాయిబాబా గుడి దగ్గర నిలబడి ఉంది అంటూ రాత్రి జరిగిన సంభాషణను, పొద్దుటే ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గుమ్మం దగ్గరే నిలబడి చెప్పాడు బాచి. కొంపు ముంచెవరా బాచి, కోటిగాడితో నాకు పెద్దగా పరిచయం లేదు. మీ పెద్దమ్మ గుచ్చిగుచ్చి అడిగితే నోరు వెళ్లబెట్టేయాల్సి వస్తుంది. నీ యవ్వ, అసలింతదాకెందుకు రానిచ్చావు? ఏమైపోయా నీ తెలివితేటలు? విసుగ్గా అంటూ అతన్ని లోపలికి లాగి తలుపుల్ని టక్కున మూయబోయాడు హరినారాయణ. నాకు అర్జెంటుగా చాయ్ కావాలి బాబాయ్, తల పగిలిపోతోంది అన్నాడు బాచి. మూయబోతున్న తలుపుల్ని తెరిచి హోటల్ బాయ్ని పిలిచాడు హరినారాయణ. చాయ్ తీసుకురమ్మని చెప్పి మూశాడు తలుపుల్ని. గది చివరి భాగంలో ఉన్న ఒక కిటికీ దగ్గరికి పోయి బయటికి చూశాడు బాచి. గుడి కనిపించింది. గుడి దగ్గర వెయిట్ చేస్తున్న సరస్వతమ్మ కూడా అగుపించింది. ఆమె తనను గమనించేందుకు అవకాశం లేదని తెలిసి అర్జెంటుగా తలను వెనక్కి తీసుకున్నాడతను. అతనితో పాటు తను కూడా అటుకేసి చూసి గాఢంగా నిట్టూర్చాడు హరినారాయణ. నువ్వు తెలివితేటల్లో ఫస్ట్ అనుకున్నారా బాచి? ఇట్టాంటి చిక్కుల్ని తెచ్చి నెత్తిన పెడతావని అనుకోలేదు. ఇప్పుడేం చేయాలి అంటున్న అతని వంక చూశాడు బాచి. ఏంది బే ఆ చూపు, ఏంటి విషయం? కనులు చిట్లించి తీక్షణంగా చూస్తూ అడిగాడు హరినారాయణ. నువ్వు కోపం చేయనని అంటే ఒక మాట చెప్తాను, వింటావా అడిగాడు బాచి. అతనలా మాటలు మొదలు పెడతాడని అనుకోకపోవటం వల్ల కొంచెం ఆశ్చర్యపోయాడు హరినారాయణ. ఏదో సమాధానం ఇవ్వటానికి నోరు తెరిచే సమయానికి చాయ్ గ్లాసులతో గుమ్మం ముందు ప్రత్యక్షమవనే అయ్యాడు రూమ్ బాయ్. అతను అవతలికి వెళ్లిపోయేదాకా ఆగి, అసలు నిన్ను మా నూరు నుంచి ఇక్కడికి ఎందుకు రమ్మని అడిగానో ఆ విషయం గుర్తుందా అడిగాడు బాచి. చటుక్కున మాయమైపోయింది హరినారాయణ ముఖం మీది చిరాకు. నిజమేరా, ఆ సాబుగాడి గొడవ మూలకంగా అసలు విషయమే మర్చిపోయాను. బహదూర్ జనం మీ పెద్దమ్మని ఖతం చేయటానికి చూస్తున్నారని కదూ నన్ను రప్పించావు. ఆ మాటే మర్చిపోయా, నిజమే అంటూ మళ్లీ ముఖం అదోలా పెట్టాడతను. నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత నీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగు అంటూ అతన్ని ఇంకోసారి మాట్లాడనీయకుండా అడ్డుకుని, పెద్దమ్మని చంపటానికి నేను ఆ బాబీగాడు అడ్డుగా ఉన్నామనే ఆలోచన మూలకంగానే సాబుగాడిని మా కోసం ఎక్కడి నుంచో ఇక్కడికి తీసుకువచ్చి ఉంటారు. పనులిప్పిస్తానని మమ్మల్ని నమ్మించి పెంకుల ఫ్యాక్టరీ దగ్గర చంపి పారేయటానికి ప్లాన్ వేశాడు ఆ సాబు, అవునా అని అడిగాడు బాచి. అవునని తల ఊపాడు హరినారాయణ. మమ్మల్ని చంపి ఆ సాబు సరాసరి బెనర్జీ దగ్గరికి పోవాలి. అలా పోలేదు. పోలీస్ కమిషనర్ గారితో కలిసి మనూరు వెళ్లిపోయాడు. ఇప్పట్లో ఎవరికీ కనిపించడు. ఈ పరిస్థితిలో బెనర్జీ గాని ఆ బహదూర్ గాని ఏం చేస్తారు? ఏదో ఒకలా సరస్వతమ్మనేసేయటానికి చూస్తారు సమాధానమిచ్చాడతను. అవును గదా, ఇప్పుడు మనం పెద్దమ్మని ఎలా కాపాడుకోవాలి వెంటనే అడిగేశాడు బాచి. ఖాళీ అయిన చాయ్ గ్లాసును కింద పెడుతూ చిరునవ్వు నవ్వాడు హరినారాయణ. నీ అవ్వ, ఒరే బాచి, నువ్వు చక్కగా చదువుకుని లాయర్ అయితే ఈ చుట్టుపట్ల నీకెదురనేది ఉండదురా. అసలు ఎక్కడి నుంచి వచ్చారా నీకు తెలివితేటలు? ఓరిని, పెద్ద పెద్దోళ్లకే తట్టని విషయాలన్నీ ఇట్టే తట్టేస్తున్నాయి నీకు. కోటిగాడిని చూపించే నెపం మీద సరస్వతమ్మని ఇక్కడి నుంచి అవతలికి తీసుకుపోవాలి. ఆ మనిషి ఏమైపోయిందో తెలియక బెనర్జీ గాడు గుడ్డలు చింపుకొని వెర్రోడి మాదిరి రోడ్డును పడాలి. అంతే కదూ? అదే కదూ నీ ప్లాన్? పెద్దమ్మను వెంటబెట్టుకొచ్చింది అందుకే కదూ అని అడిగాడు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు బాబాయ్. పొద్దుటి వరకు నాకు ఈ ఆలోచన రాలేదు. నీ దగ్గరికి వచ్చి తీరాలని పెద్దమ్మ పట్టుబట్టిన తర్వాతే వచ్చింది. పెద్దమ్మని కాపాడుకోవటానికి మంచి అవకాశమే ఇది. పెదనాన్నతో నీకు పెద్దగా పరిచయం లేకపోయినా సరే ఉన్నట్టు చెప్పాలి. బహదూర్ గురించి పెద్దమ్మకి తెలియకముందే 10 రోజుల పాటు ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోవాలి అన్నాడు బాచి. అది సరేరా, అలాగే చెయ్యొచ్చు. అదేమంత కష్టమైన పని కాదు. ఎలాగూ ఇవాళ రేపుని నా సాబు చెప్పిన యాదగిరి దగ్గరికి పోయి రావాలనుకుంటున్నా. ఆమెను కూడా మనతో తీసుకుపోతే ఒక పని అయిపోతుంది.
నా అనుమానం అది కాదురా. బహదూర్ గాడు గాని బెనర్జీ గాడు గాని మీ పెద్దమ్మని మర్చిపోరు. మనం తిరిగి వచ్చాకైనా సరే వేటు వేసేస్తారు. ఇప్పుడైతే అవతలికి తీసుకుపోయి కాపాడుకోగలం. తిరిగి వచ్చిన తర్వాత